వస్తే మాత్రం ఈ పసుపు కుంకుమ చీర గాజులనే వాడు ఖచ్చితంగా ఇస్తాం. తెలుగుదేశం కార్యకర్తని అర్ధరాత్రిగా నరుకుతానన్న వాడు ఎవడైనా సరే మా కింద మా కన్నా ఆఫ్టర్ నా కొడుకే ఆడవాళ్ళందరినీ కలిసి మేము కట్టుకునే చీర గాజులు పంపిస్తాం. మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఏడవలేక గుడివాడ వచ్చి ఏం చేస్తారో నాకు అర్థం కాక అడుగుతున్నాను. మీరు ఏడవాలి అంతవరకే. పసుపు కుంకుమ గాజులు పళ్ళు రండి ఇస్తాము. ఎందుకంటే మీరు ఎదవలు కాబట్టి అర్ధరాత్రి చంపుతామన్నారు. మేము మహిళలమైనా పట్టపగలి నరుకుతామన్నారండి. మమ్మల్ని టచ్ చేసి చూడండి. టచ్ చేసి చూసిన తర్వాత ఎవడైనా గానీ తెలుగుదేశం కార్యకర్తలు టచ్ చేసిన ఎవడైనా సరే బతికి బట్ట కడితే మమ్మల్ని అడగండి. మా సహనాన్ని ఓర్పుని దయచేసి ఎవరో పరీక్షించొద్దని చెబుతున్నాం. పేరు నాని చెబుతున్నాం ఇదే మాట. బూతుల మంత్రికి కూడా పసుపు కుంకుమ ఇస్తాం. వస్తే ఒకడు అన్నాడు టీఎల్పీ పార్టీ అని. ఆడే ఉద్దేశంతో అన్నాడు. మీరు టీఎల్పీ అన్నమాట వాస్తవం. తెలుగు లైన్స్ ఇక్కడ అర్థమవుతుందా? తెలుగుదేశం పార్టీ సింహాలరా మేము. తెలుగు లైన్స్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ సింహాలు ఉన్నాయి. ఇక్కడ సవాల్ చేసిన సవాల్ నిలబెట్టుకోరా వచ్చి. పేరు నాని అంటా ఉన్నాడు. ఇవాళ పేరు నాని అంటా ఉన్నాడు చీకట్లో చంపేస్తాం, వేసేస్తాం, రపా రపా అంటే మీరు ఇవాళ గుడివాడ వస్తున్నారు అంటే 53,000 ఓట్లతో కొడాలని ఓడించినందుకు మీకు కోపం వచ్చి గుడివాడ ప్రజలను రపారపా అంటారా? లేకపోతే వైకాపా కార్యకర్తలు మీకు పని చేయలేదని చెప్పి మీ పార్టీ వాళ్ళే మీరు చంపేస్తారా? పేరునాని నేను అడుగుతా ఉన్నా మీరు రపారపా ఎవరిని చంపేస్తారు? గుడివాడ ప్రజలను చంపేస్తారా? మీరు రపారపాని గుడివాడ ప్రజలను చంపేస్తారా? చీకట్లో చంపేస్తా, చీకట్లో వేసేస్తాం, లేపేస్తాం. ఎవరిని? గుడివాడ ప్రజలను వేసేస్తారా? తెలుగుదేశం కార్యకర్తలను వేసేస్తారా? జనసేన కార్యకర్తలను వేసేస్తారా? మీరు ఎవరిని చంపాలనుకుంటున్నారు? మీ అరాచకం ఏంటి? తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఉన్నటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఇది ఒక మాయన మచ్చలాగా అహంకారపూరితమైనది ఇలాంటి భాష ఉపయోగించి ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నాడు. పోలీసు వ్యవస్థను వేసేయమంటున్నాడా లేదా న్యాయ వ్యవస్థను ఏమంటున్నాడా? మా తెలుగుదేశం పార్టీకి కూటమి కార్యకర్తలని నైట్ పూట వేసేయమన్నాడు మాకు అర్థం కావట్లేదు. ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, మాజీ మంత్రిగా ఉన్నాడు, మొన్న వాళ్ళ అబ్బాయి గారు పోటీ చేశారు. ఇది మచిలీపట్నానికి సరైనటువంటి వాతావరణంలో ఉండదనే ఉద్దేశంతో ఆయన పైన చర్యలు తీసుకోమని మేము అందరం కలిసి మీకు ఈ విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. దయచేసి నిష్పక్షపాతంగా మీరందరూ కూడా దర్యాప్తు చేసి ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారితనం. ఇట్లా మాట్లాడుకోవచ్చు అని అనుకుంటే మీరు ఏమి కనుక చర్యలు తీసుకోకపోతే ఇట్లా మాట్లాడవచ్చు అనేది అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టిలో పోలీసు వారి దృష్టిలో పెట్టాం. దయచేసి దీన్ని వేగవంతంగా మీరు దర్యాప్తు చేయమని అనుకుంటున్నాం.
Hey!